హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి రెండు బిగ్ అప్డేట్లు అండి. ఏంటంటే దివ్యాంగులైన వారికి సాధారణ సర్టిఫికేట్ జారీ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగాను, అలాగే జనవరి 3వ తేదీ నుంచి నిరంతరాయంగా 5 నెలల పాటు దివ్యాంగ పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందం చేత తనిఖీ చేయిస్తున్నట్లుగాను తాజాగా నిర్ణయం అయితే తీసుకొని ఈ మేరకు మనకు పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉందండి. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పింఛన్ల తనిఖీ అయినా, కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన, ఎలాంటి తాజా సమాచారం వచ్చినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, దివ్యాంగత్వం లేకపోయినా దివ్యాంగం ఉన్నట్లు నకిలీ సదరం సర్టిఫికెట్ పొంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉన్న వారిని గుర్తించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3వ తేదీ నుంచి ప్రత్యేక వైద్య బృందం చేత తనిఖీలు చేసి ఈ మేరకు అర్హులు అనర్హుల విషయమై తనిఖీలు అయితే చేస్తుందండి. ఈ పింఛన్ల తనిఖీ ప్రక్రియ అనేది జనవరి 3వ తేదీ నుంచి మే నెల వరకు జరుగుతుంది. అంటే 5 నెలల పాటు నిరాటంకంగా ఈ సర్వే అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో కొత్త సదరం సర్టిఫికెట్ జారీ చేసినట్లయితే ఇక్కడ దివ్యాంగుల పింఛను దరఖాస్తు చేసుకునే దాంట్లో ఏమైనా అవకతవకలు ఏర్పడతాయేమోనని రాష్ట్ర ప్రభుత్వం భావించి 5 నెలల పాటు సదరం సర్టిఫికెట్ జారీ ప్రక్రియనైతే నిలిపివేసింది. ఎందుకంటే ఇక్కడ చెవిటివారు, అంధత్వం కలిగిన వారు, మూగవారు, అలాగే కాళ్ళు చేతులు లోపం ఉన్నవారు, పూర్తి స్థాయి వికలత్వం ఉన్నవారు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి 6,000, 10,000, 15,000 రూపాయల పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ దివ్యాంగత్వం లేకపోయినా, దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా ఉన్నట్లుగా భారీ సంఖ్యలో సదరం సర్టిఫికెట్ అయితే జారీ చేసి ఎన్నికలకు కొన్ని నెలల ముందు దాదాపు 6 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసిందని, ఈ పింఛన్లను తీసుకునే వారిలో ఎక్కువగా దివ్యాంగ పింఛన్లే ఉన్నాయని, ఖచ్చితంగా ఈ పింఛన్లలో భారీగా అక్రమాలు జరిగాయని, అనర్హులు పింఛన్లు పొందుతున్నారని, ఈ నకిలీ పింఛన్లు పొందుతున్న వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 100 కోట్లలో నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయం చేసుకుని ఇక్కడ ఈ దివ్యాంగుల పింఛను ప్రక్రియను జనవరి 3వ తేదీ నుంచి మే నెల వరకు జిల్లాల వారీగా తనిఖీ చేసి ఈ సదరం సర్టిఫికెట్ నకిలీగా ఒరిజినలా అనేది తనిఖీ చేస్తారు. ఈ దివ్యాంగుడు నిజంగా దివ్యాంగుడేనా లేకపోతే అబద్ధం చెప్తున్నాడా అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇందుకు గాను కేటగిరీల వారీగా వైద్య బృందం అయితే ఏర్పాటు చేసింది ఇప్పటికే ప్రభుత్వం. ఈ వైద్య బృందంలో వివిధ రకాల కేటగిరీ అంటే ఆర్థోపెడిక్, ఈఎన్టీ వారు, అలాగే కిడ్నీలు, హార్ట్ సంబంధించిన వారు, తదితర రకాల డాక్టర్లు అయితే ఉంటారు. వీరు పింఛన్ల తనిఖీకి వెళ్ళినప్పుడు ఆ యొక్క దివ్యాంగుడు ఏ కేటగిరీ ద్వారా పింఛను పొందుతున్నాడో తెలుసుకుని ఆ కేటగిరీకి సంబంధించిన వైద్యులు అయితే అతన్ని తన ఇంటిలోనే పరీక్షించి ఇతను దివ్యాంగుడా కాదా అనే విషయాన్ని అయితే నిర్ధారించుకుని ఆ వివరాలను మొత్తం ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ లో అయితే వివరాలను ఎంటర్ చేస్తారండి. తొలుతగా ఇక్కడ 15,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న రాష్ట్రంలో 24,000 మంది లబ్ధిదారులను అయితే గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ జనవరి 3వ తేదీ నుంచే రంగం సిద్ధం చేసిందండి. ఈ మేరకు నేరుగా దివ్యాంగ పింఛన్లు తీసుకుంటున్న వారి ఇళ్లకే వైద్య బృందం అయితే వెళ్లి వారి పరీక్షలు చేస్తుంది. జనవరి 3వ తేదీ నుంచి జనవరి 30వ తేదీ లోపు ఈ 24,000 మంది 15,000 రూపాయల పెన్షన్ తీసుకునే వారి వివరాలను అయితే తనిఖీ చేసి ఆ వివరాలను మొత్తం మొబైల్ యాప్ లో ఎంటర్ చేస్తారు. అయితే ఆ జిల్లాలోని వైద్యులు ఆ జిల్లాలోని దివ్యాంగ పింఛన్లు తీసుకునే వారిని తనిఖీ చేయరు. ఇతర జిల్లాలకు సంబంధించిన వైద్యులు మరో జిల్లాకు వెళ్లి అక్కడ పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులను అయితే తనిఖీ చేస్తారు. ఈ క్రమంలో దివ్యాంగులకు వారి ఇంటిలోనే వివిధ రకాల పరీక్షలు కూడా చేస్తారు. ఆ క్రమంలో ఆ దివ్యాంగుడికి ఏ జిల్లా డాక్టర్ సదరం సర్టిఫికెట్ జారీ చేశారు అనే వివరాలను కూడా ఇక్కడ మొబైల్ యాప్ లో ఎంటర్ చేస్తారు.
సదరం సర్టిఫికెట్ అనేది ఒరిజినల్ అయితే ఓకే, అంటే దివ్యాంగుడే అయ్యుండి అతనికి సదరం సర్టిఫికెట్ జారీ చేసింటే ఓకే. అలా కాకుండా నకిలీ దివ్యాంగుడు అయ్యి దివ్యాంగత్వం చాలా తక్కువ 10-20% ఉండి సదరం సర్టిఫికెట్ లో 80-90-100% వేసిన డాక్టర్లను గుర్తించి వారి వివరాలను కూడా మొబైల్ యాప్ లో అయితే ఎంటర్ చేస్తారు. ఆ విధంగా వారికి నోటీసులు జారీ చేసి మీరు ఈ దివ్యాంగుడిని పరీక్షించి ఈ సదరం సర్టిఫికెట్ ఎందుకు జారీ చేశారనే విషయమై ప్రశ్నించడమే కాకుండా అలాంటి వైద్యులపై కేసులు కూడా పెడతామంటూ ప్రభుత్వం చెప్తుందండి. ఇలా జనవరి 3వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 15,000 పింఛన్ తనిఖీ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 6,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగులను అయితే తనిఖీ చేస్తారు. ఈ 6,000 రూపాయల పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల్లో 4,64,000 మంది ఆర్థో కేటగిరీలోను, 95,500 మంది అంధత్వం కేటగిరీలోను, మిగిలిన వారందరూ ఈఎన్టీ కేటగిరీలోను ఈ పింఛన్లను అయితే తీసుకుంటూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం సదరం సర్టిఫికేట్ జారీ ప్రక్రియను కూడా నిలిపివేశారు. దీనికి సంబంధించి అధికారులు ఏమని వివరణ ఇస్తున్నారంటే, రాష్ట్రం యూనిట్ గా వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసే విధానం వల్ల దళారులు ఎక్కువై ఇక్కడ అక్రమంగా సదరం సర్టిఫికెట్లు జారీ చేసే వైద్యులకు డిమాండ్ అయితే పెరిగిందని, దీనిపై పునః పరిశీలన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా సదరం సర్టిఫికెట్ జారీ చేయాలని అధికారులను అయితే ఆదేశించింది. ఇందుకోసం వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సదరం స్లాట్లను అయితే ఆన్లైన్ లో విడుదల చేస్తుంది. అయితే ఈ విధానంలోనే అధికంగా అక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 23వ తేదీ ముఖ్యమంత్రి గారు ఇటు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఈ యొక్క సదరం స్లాట్ కు సంబంధించి పూర్తి ప్రక్షాళన చేయాలని, ఇందులో మార్పులు చేర్పులు చేయాలని అధికారులకైతే ఆదేశించిన నేపథ్యంలో ఈ ప్రక్రియను కొనసాగించడం, మార్పులు చేర్పులు చేయడం కోసం ఈ సదరం సర్టిఫికెట్ జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, జిల్లా వైద్య శాఖ అధికారులు అయితే సంయుక్త ప్రకటనను విడుదల చేశారండి. ఈ విధంగా 5 నెలల పాటు సదరం సర్టిఫికెట్ జారీ నిలిపివేసి తదుపరి కొత్త గైడ్లైన్స్ ఏర్పాటు చేసి కొత్త మార్గదర్శకాలతో కొత్తగా సదరం స్లాట్లను అయితే విడుదల చేస్తామని, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అప్పుడే తెలియజేస్తామంటూ ఇక్కడ మనకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ వారైతే తాజాగా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు జనవరి 3వ తేదీ నుంచి 15,000 రూపాయలు పింఛన్ తీసుకునే దివ్యాంగుల పెన్షన్ అయితే సర్వే చేస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 6,000 రూపాయల పెన్షన్ తీసుకునే దివ్యాంగులను అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 నెలల పాటు ఈ తనిఖీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ 4-5 నెలల పాటు సదరం సర్టిఫికేట్ అనేవి కొత్తవి జారీ అనేది చేయరు, కొత్తగా స్లాట్లు కూడా ఆన్లైన్ లో విడుదల చేయరు. ఈ విషయాన్ని దివ్యాంగులైన వారు గుర్తించుకోవాలి. అలాగే ప్రత్యేక వైద్య బృందం దివ్యాంగులను తనిఖీ చేయడం కోసం నేరుగా వారి ఇంటికే వస్తూ ఉన్న నేపథ్యంలో మీకు నెలసరి ఆదాయం ఎంత ఉంది, మీకు కారు ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ ఉందా, భూమి ఎంత ఉంది, మీ ఇంట్లో ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారా, 4 చక్రాల వాహనం ఉందా తదితర పూర్తి సమాచారాన్ని అయితే అడుగుతారండి. మీరు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ సమాచారం మొత్తం ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ యాప్ లో ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వివరాలు, అలాగే పౌర సరఫరాలకు సంబంధించిన వివరాలు, అలాగే భూములకు సంబంధించిన వివరాలు, మీ యొక్క ఆధార్ నెంబర్ను స్క్రూనిటీ చేయడం ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా కట్టారా, జిఎస్టీ ఏమైనా మీ పేర ఉందా, అంటే మీ పేరు అంటే దివ్యాంగ పింఛన్ తీసుకునే వారే కాదు వారి కుటుంబంలో ఎవరికైనా ఉందా తదితర వివరాలను అయితే అడిగినప్పుడు మీరు అబద్ధం చెప్పినట్లయితే ఇక్కడ మొబైల్ యాప్ లో అధికారులకు తెలిసిపోతుందండి. కాబట్టి మీరు తప్పు చెప్తున్నారని అధికారులు భావించి మీపై మరిన్ని చర్యలకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే నిజమే చెప్పండి. మీరు దివ్యాంగులు కాబట్టి, నిజంగా మీకు వైకల్యం ఉంది కాబట్టి డాక్టర్లు, వైద్య బృందం కూడా మీ పట్ల మానవతా దృక్పథంతో అయితే ఆలోచిస్తారు. అలాగే ఎవరైతే వైకల్యం లేకుండా అక్రమంగా ఈ సదరం సర్టిఫికెట్ పొందారో వారికి మాత్రం ఈ ప్రత్యేక వైద్య బృందం సదరం సర్టిఫికెట్ ను రద్దు చేయడంతో పాటు వారు ఈ పింఛన్లకు అనర్హులు అంటూ మొబైల్ యాప్ లో టిక్ పెట్టుకుని ఈ మేరకు ప్రభుత్వానికి అయితే నివేదిస్తారు. తదనంతర కాలంలో ప్రభుత్వం వారికి నోటీసు అయితే ఇచ్చి మీ పింఛన్ ఎందుకు తొలగించకూడదో అడుగుతుంది. మీరు సరైన వివరాలు చెప్పినట్లయితే, మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే ఈ పింఛన్లు అనేవి మళ్ళీ మీకు కొనసాగిస్తారు. ఒకవేళ మీకు ఆ అర్హతలు అయితే లేకపోయినట్లయితే మీరు తప్పనిసరిగా పింఛన్ అనేది వదులుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నకిలీ దివ్యాంగులు అయితే గుర్తించుకోవాలండి.
ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి కొత్త పింఛన్ల తనిఖీ సమాచారం అయినా ఏదైనా ఉన్నట్టు మీకు నేను మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.